చిన్నదాన్ని, లాస్ట్ అన్నమాట. మేము 7 పిల్లలు, నేను 7వ నెంబర్. నాకు తోబుట్టులు అందరూ చాలా వేదన చెందారు. ఎందుకు అనంటే చిన్న వయసులో చాలా బాధ వేదన పొందుతుంది. ఇలాంటి పరిస్థితి ఈ బిడ్డకి ఎందుకు వచ్చింది అని వేదన చెంది ఏం చేశానంటే, నన్ను వాళ్ళు ఏదో రకంగా పోషించాలి, ఇక మా బాధ్యత మాదే ఇది అనుకున్నారు. నన్ను రమ్మన్నారు, నువ్వు వచ్చేసాయి, నీకు ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తాం, చదువుకున్నావు కాబట్టి ఏదైనా చిన్న ఉద్యోగం చేసుకొని నీ పిల్లలకి ఏదో రకంగా పోషణ కలుగుతుంది, కాబట్టి నువ్వు ఆ గ్రామం విడిచిపెట్టి వచ్చే అన్నారు. హల్లెలూయా. కానీ దేవుని యొక్క స్వరం అప్పటి వరకు నాకు వినపడలేదు, కానీ అప్పుడు మాత్రం దేవుడు మాట్లాడడం మొదలు పెట్టాడు. లోపల నుంచి బయట నుంచి ఒక స్వరం వినపడుతుంది, నేను నిన్ను పోషిస్తా. హల్లెలూయా. ఎవరికి వీలే. సామంత్ గారు ఎంతమందికి తెలుసు? ఇక్కడ సహించని పరిచర్యలో వాడబడుతున్న దైవజనులు థామస్ గారు తెలుసా? ఆయన దగ్గర నేను ట్రైనింగ్ పొందా. అయితే ఆయన అన్నారు, వచ్చి నువ్వు పరిచయం చెయ్యి, నా దగ్గరకు వచ్చే ఆఫీసులో వర్క్ ఇప్పిస్తాను, అక్కడ వర్క్ చేస్తా ఉంటే నీ పిల్లల్ని కూడా నేనే చదివిస్తాను అని చెప్పారు. రాజమండ్రిలో ఉంటారు ఆయన. హల్లెలూయా. ఒక మంచి పొజిషన్ లో ఉన్న వ్యక్తి వచ్చి ఏదైనా చెప్పినప్పుడు నేను చిన్నదాన్ని, నేను తక్కువలో ఉన్నాను, ఆయన పై స్థాయిలో ఉన్నాను. ఇప్పుడు ఆయన వచ్చి నువ్వు నా దగ్గరికి రా అన్నప్పుడు నేను నో చెప్పాను అనుకోండి, సాధారణంగా ఏమనుకుంటారు? పెద్దవాళ్ళకి నేను రాను అని చెప్తే ఏమనుకుంటారు? ఎంత పొగరు. మీరు అనట్లేదు, నేను చెప్తాను. ఏమంటారు? ఎంత పొగరు ఈవిడికి, భర్తను కోల్పోయింది కదా అని మేము సానుభూతి చూపిస్తే, మేము పోషిస్తాం రమ్మంటే ఏం చెప్తుంది? రాము అంటుంది అనుకుంటా. కానీ దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు నాతో, నువ్వు వెళ్ళొద్దు, నేను రానని చెప్పు. ప్రభా వాళ్ళు నన్ను తప్పుగా అనుకుంటారు అనంటే నేను రాను అని చెప్పు. ఇదే నేను చెప్పేది. హల్లెలూయా. నాకు చాలా విచిత్రం అనిపించింది. మా ఇంట్లో వాళ్ళు పొజిషన్ లో ఉన్న వాళ్ళు, మా మేనత్త, మా పెదనాన్న పిల్లలు అందరూ, మా అన్నయ్య, మా అక్కలు అందరూ అడిగారు, మా దగ్గరికి వచ్చి మేము పోషిస్తాం ఏదో రకంగా. కానీ దేవుడు అన్నాడు, నేను ఎవ్వరు పోషించడానికి వీలే, నేనే నిన్ను పోషిస్తాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నాకు తిండికి కొదవలేదు. హల్లెలూయా. నా పిల్లలకి తక్కువ చేయలేదు, నా మందిరం పిల్లలకి తక్కువ చేయలేదు. హల్లెలూయా. ఎవరు ఒక ఉద్యోగం ఇస్తే ఉద్యోగం చేసుకుంటూ బ్రతికే వాళ్ళకు ఉన్నంత ఫెసిలిటీస్ కన్నా దేవుడు ఇంకా గొప్ప ఫెసిలిటీస్ ఇచ్చాడు నాకు. హల్లెలూయా. పెద్ద కారు ఇచ్చాడు. హల్లెలూయా. ఎంత ఆనందం వేసిందో. చాలా దీవించబడ్డాను. ఒక 2-3 నుంచుంటే వాళ్ళ మధ్య మాట్లాడడానికి భయపడే నేను ఒరిస్సా రాష్ట్రానికి దేవుడు తీసుకెళ్లాడు. అక్కడ పూజారుల మధ్య దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. చాలా భయం అనిపించింది. ప్రభా నేను ఎలాగ మాట్లాడాలి అని అంటే, నేను కదా మాట్లాడేది, నువ్వు వెళ్ళి నుంచో అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఉన్న సేవకులు కూడా ఆశ్చర్యపడ్డారు. చాలా అద్భుతమైన కార్యాలను దేవుడు అక్కడ జరిగించాడు. నూతనమైన కార్యాలు, విడుదల కార్యాలు. చాలా మంది చేతబడి చేయించుకొని బాధతో వేదనతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ దేవుడు ఆ స్థలంలో విడుదల కలగజేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను గనక వీరు పోషిస్తారు, వాళ్ళు పోషిస్తారని నేను ఎల్లుంటే ఈ రోజు నేను మీ దగ్గరకు వచ్చేదానిగా, ఎక్కడో వచ్చిన ఉద్యోగం చేసుకుంటా ఉండేది. హల్లెలూయా. కానీ దేవుని సన్నిధిలో నాకు ఉన్నటువంటి ఆనందం, లోకపరంగా అందరూ అయ్యో పాపం అని సానుభూతి చూపిస్తున్నారు, కానీ దేవుడిచ్చిన ఆనందం చాలా
శాశ్వతంగా ఉంది నాకు. హల్లెలూయా. అన్ని పొంగట్టుకుంది అనుకుంటారు. నేనైతే నా దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను, నాకు అదే సంతోషం. హల్లెలూయా. మనం చనిపోయేది ఏమైనా పట్టుకెళ్తామండి? ఏమి పట్టుకెళ్ళాం? పోనీ ఈ రోజు చనిపోయిన వ్యక్తి రేపు చనిపోతారా? మన దగ్గరికి ఎవరైనా జీవితకాలం అంతా నా భర్త నాతో ఉంటాడు అని ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పలేరు. లేరుగా. ఎప్పుడు ఖచ్చితంగా అందరం ఎక్కడికి వెళ్ళాలి? 6 అడుగులు 4 అడుగులు, 6 4. లేరుగా. అంత స్థలం తప్ప నువ్వు ఎంత సంపాదించినా నాకు 10 ఉంది, నేను 10 సంపాదించాను అని అంటే చివరికి నిన్ను ఏ స్థానంలో పెడతాను? 4 6. ఇంకేమైనా పెద్ద పెట్టేవి తీసుకొస్తానా? ఎక్కడ పట్టే పెట్టిలో పెడతాను నేను? పెట్టరు. హల్లెలూయా. మనము దేవుణ్ణి కలిగి ఉంటే ఈ భూమి నీకు శ్రమ రావచ్చు, బాధ రావచ్చు, శోధన రావచ్చు, కానీ యేసు కలిగి ఉంటే నిత్యం ప్లేస్కి నువ్వు వెళ్తావు. హల్లెలూయా. హల్లెలూయా. రోజు దేవుడు నన్ను అంతగా ఆశీర్వదిస్తా వచ్చాడు. దేవుడి యొక్క పరిచర్యల ముందుకు కొనసాగుతా ఉన్నాను. హల్లెలూయా. ఈ రోజు ఒక మంచి వర్తమానాన్ని మీకు ఇవ్వాలని దేవుడు నన్ను పంపించాడు. ఎంతమందికి వినాలని ఆశగా ఉంది? హల్లెలూయా. చూడండి, కీర్తనల గ్రంథం 91వ కీర్తన 5వ చరణ. 91వ కీర్తన 5వ చరణ. రాత్రి వేళ కలుగు భయమైనను పగటి బాణములకైనను చీకటిలో సంచరించు తెగులకైనను పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. హల్లెలూయా. అక్కడ బాణం గురించి చెప్తున్నాడు. హల్లెలూయా. పగటి వేళ ఎగురు బాణము. కొన్ని బాణాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఇప్పుడు చూడండి, ఒక బాణం కనుక యుద్ధంలో బాణం తగిలితే ఏమవుతుంది? ఖచ్చితంగా గాయమవుతుంది, లేదా మనిషి ప్రాణం పోతుంది. రెండింటి జరుగుతుంది. అంటే బాణం వలన ఏం జరుగుతుంది అని అంటే మన ప్రాణానికి నష్టం కలగచ్చు, లేకపోతే మనకి గాయం జరగచ్చు. హల్లెలూయా. అయితే చాలా ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. కానీ ఇక్కడ బైబిల్లో ఏ బాణం కోసం దేవుడు చెప్తున్నాడు అని అంటే అపవాదిగాడు వేసే బాణం, చీకటి రాజ్యం వచ్చే బాణం గురించి చెప్తున్నాడు. హల్లెలూయా. మరి ఒకసారి చూద్దాం ఆ వాక్యాన్ని. రాత్రి వేళ కలుగు భయముకైనను పగటి వేళ ఎగురు బాణములకైనను హల్లెలూయా. అంటే పగటి బాణాలు మనకి వస్తాయి, కానీ నువ్వు భయపడని అవసరం లేదు. ఎందుకు అనంటే మహోన్నతుని చాటున, మొదటి వచనంలో రాయబడి ఉంది, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. హల్లెలూయా. మహోన్నతుడైన దేవుణ్ణి నువ్వు నివాసం చేసుకుంటే ఈ పగటి వేళలో అపవాదిగాడు చీకటి రాజ్యం నుండి వేసే బాణం నీకు తగలదు. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా కొన్ని బాణాల గురించి ఈరోజు మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపవాది దగ్గర నుండి ప్రతి రోజు మనకి ఏం కలుగుతుంది అని అంటే ఏదో రకంగా బాణాలు వేస్తానే ఉంటాడు. కొన్ని బాణాలు మనకి నేరుగా తగులుతాయి కదా. కొన్ని చూడండి, ఉదాహరణకి ఒక మామిడి చెట్టు ఉంది, మనం మామిడికాయ కొడదాము అని వెళ్ళాం. మామిడికాయ కొట్టడానికి బదులుగా పక్కనున్న జాంకాయ చెట్లు ఉన్న జాంకాయని కొట్టాం. మనం గురిపెట్టింది ఏంటి? కానీ కొట్టింది ఏంటి? జాంకాయ. హల్లెలూయా. అయితే నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే అపవాదిగాడు నీ పక్క
మీద గురి పెట్టచ్చు, కానీ అది నీ పొరపాటుని ఎవరికి తగలచ్చు? పక్కనే కూర్చున్నా నీకు తగలచ్చు. హల్లెలూయా. ఇలాగా అనేక రకాలుగా అపరాధిగాడు మన మీద బాణాలు వేస్తా ఉన్నాడు. కొన్ని మనకి నేరుగా నిన్ను గురిపెట్టి వేస్తాడు, కొన్ని నిన్ను గురిపెట్టకపోయినా నీకు తగలచ్చు. ఎలాగా అంటే నీ ప్రక్కన ఉన్న వారికి వేసింది నీకు తగలచ్చు. హల్లెలూయా. కానీ శత్రువు వేసే బాణాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఈ బాణాల గురించి మనం తెలుసుకోకపోతే మన జీవితంలో చాలా నష్టపోతున్నాం. దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడిన కొన్ని బాణాల గురించి ఈరోజు మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటి బాణం ఏంటి అంటే మరణము అనే బాణం. హల్లెలూయా. ఈ బాణం ఎంత ప్రభావితం చూపిస్తుంది అంటే దేవుని యొక్క ప్రణాళిక, లేకపోతే దేవుని యొక్క పిలుపు రాకముందే, దేవుడు పిలుచుకోకముందే, ఆ సమయము రాకముందే హఠాత్తుగా మరణించాడు. ఎంతమందికి అర్థమవుతుంది? మరణం అనే బాణం అది ఎలా వస్తుంది అంటే సడన్ గా ఒక వ్యక్తిని అపవాది బాణం వేసినప్పుడు ఏమీ లేకుండానే చనిపోతాడు. దేవుని యొక్క పిలుపు రాకముందే చనిపోవడం. మీరు అలా చూస్తున్నా, నేను వాక్యంలో నుండే చెప్తున్నా. బయట నుంచి ఏమి కల్పించి కల్పన కథ ఏం చెప్పట్లేదు, వాక్యంలో నుండి. చూడండి, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 18 నుంచి 22 వచనాలు. మన జీవితంలో ఈ విషయాన్ని చాలా సార్లు మనం ఏం చేస్తామంటే నిర్లక్ష్యం చేస్తాం. సడన్ గా చనిపోయిందంటే అయ్యో ఎందుకోనండి, ఉదయం అంతా ఉన్నాడండి, ఉదయం కూడా నాతో మాట్లాడారండి, ఏమైంది తెలియదండి, సడన్ గా చనిపోయారండి. ఆ వార్తలు మనం ఎందుకు వినట్లేదు? చాలా వింటున్నాం కదా. సడన్ గా చనిపోయారండి, ఉదయం అంతా ఉన్నారండి, నాతో కూడా మాట్లాడారండి. చాలా మన కుటుంబాల్లోనే జరుగుతా ఉన్నాయి ఇది. సాధారణంగా ఏమంటున్నారంటే అయ్యయ్యో ఎందుకు వచ్చింది వాళ్ళు, అపవాదిగాడు వేసిన బాణము అని మనకి తెలియట్లేదు. అదే ఈ రోజు దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. మనం తెలుసుకుంటే ఏమవుతాము అని అంటే దానిలో కాస్త జాగ్రత్త పడతాం. హల్లెలూయా. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 18 నుంచి 22 వచనాలు చదివితే అక్కడ చదివేస్తాం. అక్కడ షూనేము అనే ప్రాంతంలో ఒక గనురైన స్త్రీ ఉందంట. ఆమె ఎలాంటి స్త్రీ అంటే దైవ భక్తి కలిగిన స్త్రీ. హల్లెలూయా. ఎలీషా అనే దైవజనుడు ఆ ప్రాంతం గుండా వెళ్తా ఉన్నప్పుడు ప్రతిసారి ఎవరింట్లో ఆగేవారంటే ఈ షూనేమీరాయైనటువంటి గనురైన స్త్రీ దగ్గర ఆగేవారు. ఆమె దగ్గర ఆగి చక్కగా ఆహారం తీసుకొని రెస్ట్ తీసుకొని వెళ్ళేవారు. ఆమె ఏం చేసింది అని అంటే ఆ ఎలీషా గారికి, ఆ దైవజనుడికి మేడ మీద ఒక గది ఏర్పాటు చేసిందట. హల్లెలూయా. దైవజనులు వస్తా పోతా ఉన్నారు. ఒక రోజు ఎలీషా దైవజనులకి ఒక అనుమానం వచ్చింది. ఎందుకు ఈమె మనల్ని ఇంతగా ప్రేమిస్తుంది, మనల్ని ఎందుకు ఇంతగా ఆదరిస్తుంది, ఆమెకి ఏదైనా అవసరం ఉందేమో, మన వల్ల ఏమైనా అవసరం ఉందేమో, లేకపోతే రాజుగారికి ఏమైనా చెప్పాలేమో అని తన దగ్గర ఉన్న సేవకుడిని పిలిచి అంటున్నాడు గెహాజీతో, ఆమెకి ఏమైనా అవసరం ఉందా, మన వల్ల అవసరం ఉందా, లేకపోతే రాజుగారికి ఏమైనా చెప్పాలా, విషయాన్ని కలుపుకో అంటే ఆ గెహాజీ ఏమంటున్నాడంటే ఆమెకు పిల్లలు లేరు. దైవజనుడా, ఆమెకి ఎవరు లేరు, పిల్లలు లేరు, వివాహం జరిగింది కానీ పిల్లలు లేరు, ఆ అవసరత ఆమెకి ఉంది అని చెప్పాడు. హల్లెలూయా. వెంటనే దైవజనుడు ఏం చేశారంటే నేను మరలా వచ్చేసరికి ఒక ప్రవచనాన్ని విడుదల చేస్తున్నాడు. నేను మరలా వచ్చేసరికి నీ ఒడిలో ఒక మగ పిల్లవాడు ఉంటాడు. హల్లెలూయా అని ప్రవచనాన్ని చెప్పాడు దైవజనుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక్కసారి 8 నుంచి 10 వచనాలు చదువుదాం. ఒక దినమందు ఎలీషా
భోజనం రమ్మని అతని బలవంతం చేసిన కనుక అతను వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేస్తూ వచ్చెను. కాగా ఆమె కింద చదువునాను ఇంకొంచెం 14 నుంచి. ఎలీషా ఆమె నేనేమి చేయబోతున్నాను అని అడగగా గెహాజీ ఆమె కుమారుడు లేడు మరియు ఆమె పెరిగితో చెప్పాను. 18 వచనం చదవండి. ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఒకనాడు కోత కొయ్య ఆ బిడ్డ ఎదిగిన తర్వాత కోత కొయ్యనున్న తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా వాడు నా తల పోయేనే అని తండ్రితో చెప్పాను. అతడు వాడిని ఎత్తుకొని తల్లిదండ్రులు తీసుకొని పోమని బడి చెప్పగా వాడు ఆ వాడిని ఎత్తుకొని వాడి తల్లిదండ్రులు తీసుకొని పోయాను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తల మీద పండుకొని ఉండి చనిపోయాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఆ చిన్న బాలుడు 10 సంవత్సరాలు ఉంటాయి. ఆ బాలునికి ఏమని ఏడుస్తున్నాడు తండ్రి దగ్గరకు వచ్చి, నా తల పోయేనే అంటే తండ్రి ఏమైనా పట్టించుకున్నాడా? ఏం చేశాడు తండ్రి? ఇక్కడే ఉంది చూడండి. ఏం చేశాడు? నా తల పోయేనే అని అడుగుతా ఉంటే తండ్రితో చెప్తే తండ్రి ఏమన్నాడు? తల్లి తీసుకొని వెళ్ళండి అని 10 మంది ఒకరు పంపించాడంట. హల్లెలూయా. చూడండి, మనము సాధారణంగా నిర్లక్ష్యం కలిగి ఉంటాం. ఇక్కడ కూడా తండ్రి నా తల పోయింది అని పిల్లవాడు ఏడుస్తా వస్తే కనీసం తలలో ఏమైనా అయిందా అని చూసాడా? చూడలేదు. ఏం చేశాడు? పనివాడిని పిలిచి వాళ్ళ అమ్మ దగ్గర తీసుకెళ్ళన్నాడు. కానీ తల్లి ఏమైనా చేసిందంట. చూడండి, అక్కడ తల్లి దగ్గర తీసుకెళ్లారు. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పడుకున్నాడట. ఆమె కూడా ఏమీ చేయలేదు. తల ఎవరు చూసినట్టు రాయమంటారా? కానీ వాడు ఏమని వచ్చాడు? నా తల పోయేనే. హల్లెలూయా. ఏమీ తెలియదు, ఏం జరిగిందో తెలియదు. తల్లి పడుకున్నాడు. కొంతసేపటికి ఏమైపోయాడంట? చనిపోయాడు. హల్లెలూయా. ఇంతకీ ఇక్కడ జరిగింది ఏంటి అనంటే, మరణం అనే బాణాన్ని అపవాదిగాడు ఆ పిల్లవాడి యొక్క తల మీద కొట్టాడు. హల్లెలూయా. నిర్లక్ష్యంగా ఉంటే మన కుటుంబాల్లో చాలా పిల్లల్ని కోల్పోతున్నాం. లేకపోతే చాలా మంది యవనస్తుల్ని కోల్పోతా ఉన్నారు. ఏమైతే సడన్ చనిపోతున్నారు. హల్లెలూయా. ఇక్కడ కూడా ఈ వ్యక్తికి, ఈ బాలునికి తగిలినటువంటి బాణం, అపవాది గాడి వేస్తున్న బాణం ఏంటి అనంటే మరణము అనే బాణం. సడన్ చనిపోవడం. హల్లెలూయా. చూడండి, ఈ దినాల్లో మన కుటుంబాల్లో మనం మేల్కోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు. చాలా మంది కుటుంబాల్లో ఇది సడన్ గా మరణం వార్త వినపడతా ఉంది. దానికి కారణం ఏంటి అనంటే వాటిని పాపం చేస్తాడని కాదు, లేకపోతే దేవుడు పిలుచుకున్నాడని కాదు. దేవుని పిలుపు రాకముందే అపవాది గాడి వేసే బాణానికి ఎంత శక్తి ఉందో చూడండి. దేవుడు పిలుచుకోకపోతే ఆ బాణం ఏం చేస్తుంది? వాడిని మరణానికి అప్పగిస్తుంది. హల్లెలూయా. కానీ ఈ రోజు దేవుడు నేను మరణానికి అప్పగించడానికి అనుకోవట్లేదు. నీ కుటుంబంలో హఠాత్తుగా మరణం జరగడానికి దేవుడు ఇష్టపడట్లేదు. అందుకే ఈ విషయాన్ని దేవుడు తెలియజేస్తుంది. మనం జాగ్రత్త పడాలి. హల్లెలూయా. మన బిడ్డల కోసం, మన కుటుంబం కోసం, మన సంఘాల కోసం ఈ హఠాత్తు మరణాలు ఎందుకు వస్తున్నాయి అనంటే చీకటి రాజ్యంలో నుండి అపవాదిగాడు బాణాలు విసురుతున్నాడు. హల్లెలూయా. ఈ శుక్రవారి యొక్క కుమారుడిని కూడా అపవాదిగాడు బాణాన్ని వేశాడు. తల్లిని పట్టించుకోలేదు, తండ్రి పట్టించుకోలేదు. హల్లెలూయా. చివరికి ఎలీషా నుంచి మరలా ప్రేయర్ చేస్తేనే కానీ ఆ బిడ్డ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి బాణాలు మన కుటుంబాల్లో పడుతున్నప్పుడు ఈ రోజు నుంచి అయినా మీరు తెలుసుకున్నారు కాబట్టి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి.
హల్లెలూయా. మా కుటుంబాల్లో ఈ మరణము అనే బాణం పడడానికి వీల్లేదు. దాన్ని మేము విరగొట్టుతాం ప్రభు అని మీరు ప్రేయర్ చేసినప్పుడు, ప్రార్థించినప్పుడు ఆ అపవాది గడి వేసే బాణం మన పిల్లలకి, మన తల్లిదండ్రులకి, మన సంఘం కూడా ఎవరికి తగలదు. హల్లెలూయా. రెండవది చూద్దాం. రెండు ఏంటి అని అంటే శ్రమ అనే బాణం. ఇది కూడా అపవాదిగాడు ఎలా వేస్తున్నాడంటే చీకటి రాజ్యముల నుండి వేస్తా ఉన్నాడు. ఇప్పుడు శ్రమ అంటే రోగం కావచ్చు, కష్టం కావచ్చు, బాధ కావచ్చు, అనేక అర్థాలు వస్తాయి. ఈ శ్రమ అనే బాణం కూడా అపవాదిగాడు వేసినప్పుడు తీవ్రంగా కొంతమంది రోగాలతో బాధపడతా ఉన్నారు కదా. మన కుటుంబాలు చాలా మంది చూడండి, కొన్ని సంవత్సరాల నుంచి ఒకే రోగం, మంచానికి అతుక్కుపోయిన వాళ్ళు ఉన్నారు. ఏమైంది వాళ్ళకి? ఎందుకు స్వస్థత, ఎందుకు విడుదల అంటే అపవాది యొక్క బాణం వారికి తగిలింది అన్న విషయం నీకు తెలుసుకుంటే కనుక ఖచ్చితంగా విడుదల వస్తారు. హల్లెలూయా. దీర్ఘకాలిక రోగం, లేకపోతే ఒకేసారి కుటుంబాల్లో ఎన్నిసార్లు ఎంత మంది చెప్పినా శ్రమ నుంచి విడుదల రాదు. కష్టాలు, బాధలు, వేదన ఇవన్నీ కూడా అపవాదిగా వేసే బాణం వలనే జరుగుతుంది. హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ కనిపిస్తాం. లూకా సువార్త 8వ అధ్యాయం 43 నుంచి 48 వచనాలు చదివితే అక్కడ 12 సంవత్సరాల నుంచి ఒక స్త్రీ రక్తంతో బాధపడుతుందంట. ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను, దీర్ఘకాలికంగా ఒకే వేధిస్తా ఉంటది అపవాది. లేదా ఇక్కడ కూడా ఈమె ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతుందంట? 12 సంవత్సరాలు. లేదా స్త్రీలు ఉన్నారు ఇక్కడ. నీకు 12 సంవత్సరాలుగా అదే బాధ వస్తే ఎలా ఉంటది చెప్పండి? ఎంత వేదన, ఎంత కష్టం, అసలు ఎలా భరించింది ఆమె. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదంటారా అంటే చాలా మంది వైద్యులు తన యొక్క డబ్బంతా వ్యయం చేసుకుంది, ఖర్చు పెట్టింది, కానీ ఏమవ్వలేదంట, రోగం లేదా. మనం ఇంకొకటి కూడా మన కుటుంబాల్లో కొన్ని వింటున్నాం. ఏంటి అని అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నాం కానీ డాక్టర్ ఏమంటాడు? ఏమీ లేదు. ఏంటి రిపోర్ట్స్ చూసి ఏమంటాడు? నీకు ఏ జబ్బు లేదమ్మా అంటాడు. కానీ నీకేముంటది లోపల? జబ్బు ఉన్నట్టే ఉంటది, బాధ ఉన్నట్టే ఉంటది. కానీ డాక్టర్ అంటాడు నీకు ఏ జబ్బు అంటాడు. చాలా వింటున్నాను. నా దగ్గరికి ఎన్నో ఫోన్ కాల్స్ వస్తాయి. ఏమంటారు తెలుసా? డాక్టర్ దగ్గరికి వెళ్ళామమ్మ గారు, అన్ని చేశాడు కానీ ఏమీ లేదంటున్నాడు, కానీ నాకు రోగం ఉందంటారు. లేదా ఎక్కడుంది రోగం? అపవాది గాడి వేసిన బాణం, అది పైకి కనిపించదు. లేదా లోపల బాధిస్తా ఉండాలి, లోపల నేను వేదనకి గురి చేస్తూ ఉండాలి. నువ్వు ఎటువంటి నయము కాని జబ్బు లేదా కూడా అంత చిక్కని వ్యాధిలాగా ఉంటది అది. లేదా చాలా బాధ కలుగుతా ఉంటది. ఏంటి డాక్టర్ ఏమో ఏమి లేదన్నాడు, నాకు చూస్తే రోగం వదిలిపోతుంది, నేను చచ్చిపోయేలా ఉన్నాను అని భయపడుతున్నాడు. దానికి కారణం ఏంటో తెలుసా? రక్తస్రావం. ఈ స్త్రీ కలిగినటువంటి అదే బాణం కుటుంబాల్లో ఏలుబడి చేస్తాం. లేదా చాలా ఏలుబడి చేస్తుంది ఈ బాణం. అందుకనే రోగాలు, తీర్చబడిన సమస్యలు, సమస్యలు ఎప్పటి నుంచి నాకు ఉండబడట్లేదు, ఎంత వేదన చెందుతా ఉన్నారు. దీనికి కారణం ఏంటి అని అంటే అపవాది గాడు వేసే శ్రమ అనే కారణం. ఈ రోజు ఈ బాధలను ఇచ్చే దేవుడు నీలో నీ కుటుంబాన్ని విడుదల పరచబోతున్నాడు. చెప్పచ్చు, నేనేమన్నా చెడ్డ మాట చెప్పానా? మంచి మాట చెప్పాను కదా. మంచి మాట చెప్పినా కూడా హల్లెలూయా అనట్లేదా? ఈ విషయాలు మనకి తెలియాలి. బైబిల్ గ్రంథంలో
కొన్ని చాలా స్పష్టంగా రాయబడ్డాయి, కొన్ని పైన రాయబడ్డాయి. అది నువ్వు ఆత్మ సంబంధంగా ఆత్మీయ నేత్రాలతో నువ్వు చదివినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అన్నింటినీ తెలియజేస్తాడు. హల్లెలూయా. మనం ఏలుబడి చేస్తా ఉన్నప్పుడు వాటి నుంచి ఈ రోజు దేవుడి సంఘాన్ని విడుదల పరచుకుంటున్నాం. అందరికి హల్లెలూయా అన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోగము చాలా సార్లు దేనికి దారి తీస్తుంది అని అంటే మరణానికి దారి తీస్తారు. ఇందాక మొదటిది అది కూడా దేనికి దారి తీస్తుంది? సడన్ మరణం. ఈ రోగం కూడా ఏమైపోతుంది? దీర్ఘకాలికంగా రోగం వచ్చి 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 చివరికి వారిని కూడా మరణానికి అప్పగిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. నుంచి అటువంటి బాణాలు తగలకూడదు. మన పిల్లలకి విడుదల కలగాలి. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నాకు చాలా స్పష్టంగా మాట్లాడాడు. ఇక్కడ చాలా మందిలో ఇటువంటి బాణాలు పడతా ఉన్నాయి. అందుకే నీ వాక్యాన్ని చెప్పు, నేను వారిని విడుదల పరుస్తాను. మనం చూద్దాం. మూడవ బాణం ఏంటి అని అంటే విభజించుట, లేకపోతే గందరగోళం చేసేటటువంటి బాణం. హల్లెలూయా. చూడండి, సాధారణంగా స్నేహితులుగా ఉన్న వాళ్ళు, బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్న వాళ్ళు ఏం లేకుండా, ఏ గొడవ లేకుండా సడన్ గా విడిపోతా ఉంటారు. చూద్దాం, బాగా మధ్య ఏ గొడవ లేకపోయినా సడన్ గా గొడవ చేసినట్టు జరిగింది. చిన్న విషయమే, కానీ ఎక్కడ దాకా వెళ్ళిపోతారు తెలుసా? విడాకులు ఇచ్చేదాకా వెళ్ళిపోతారు. ఇప్పుడు హల్లెలూయా. హల్లెలూయా. విడాకులు ఇచ్చే వరకు వెళ్ళిపోతారు. విభజించుట లేకపోతే చేసేటటువంటి బాణాన్ని అపవాదిగాడు మీద విసురుతా ఉన్నాడు. అది ఎవరి పడుతుందో అసలు ఏ కలుగుతుంది అంటే విభజన, విడిపోవడం. చదవండి, చాలా మంది కుటుంబాలు భార్యాభర్తల మధ్య ఇప్పుడు చాలా మట్టుకు ఏం జరుగుతుంది అని అంటే ఏమీ లేకుండానే భార్య మీద అనుమానం, భర్త మీద అనుమానం, చిన్న చిన్న గొడవలు వాటిని అపవాదిగాడు పెద్దగా చూపించి వాళ్ళు ఏం చేస్తున్నాడు అంటే కుటుంబ వ్యవస్థ నుంచి విడుదల చేస్తున్నాడు. హల్లెలూయా. కానీ దేవుడు కానీ కాదు, దేవుడు స్థిరపరిచిన వాడి దేవుడే, అని నియమించిన వాడి దేవుడే. హల్లెలూయా. ఒక ప్లాన్ ఏంటి అంటే నీ కుటుంబాన్ని విభజించడం, మీరు విభజించేది అపవాది గాడి యొక్క ప్లాన్. అందుకని ఆ బాణాన్ని మన కుటుంబాల్లో విసురుతా ఉన్నాడు కదండి. ఎన్ని కుటుంబాల్లో గొడవలు లేవు? మా కుటుంబంలో ఏ గొడవ లేదంటే అమ్మ వాళ్ళు చెయ్యొద్దండి. ఎవరు లేరు. ఎందుకు అని అంటే వాడు వేసే బాణి ఏ సడన్ గా ఏమైపోతారంటే గొడవ. మొన్న ఒక సహోదరి ఫోన్ చేసింది, నాకు అర్జెంట్ గా విడాకులు కావాలన్నది. లేదుగా నేనంటూ ఏమ్మా ఏమైంది, ఇంత ఎందుకు విడాకులు అడుగుతున్నావు అని అంటే నాకు నా భర్తకి మధ్యలో గొడవ జరిగింది. ఏం గొడవ జరిగింది? నన్ను టచ్ పుల్స్ చేయమన్నా నేను చేయలేను. నిజం, నేను అబద్ధం చెప్పట్లేదు. నా పిల్లలు ఇక్కడ ఉన్నాను. హల్లెలూయా. టచ్ పుల్స్ చేయమన్నాడంట, ఈవిడ చెయ్యలేదంట. వాడికి కాంపస్ తిట్టాడంట. అంతే నా విడాకులు కావాలి. ఏంటి టచ్ పుల్స్ కావాలి? నేను నా ఇంటికి వచ్చి నేను చేసి పెడతాను. మీరెందుకు విడిపోవడం? హల్లెలూయా. కారణం ఏంటంటారా? ఏమీ లేదు. మన సహోదరి ఫోన్ చేసి అంటుంది, అమ్మగారు నా భర్త నా నుండి విడాకులు అడుగుతున్నాడు. ఏం జరిగింది? నేను ఫోన్ చూస్తా ఉన్నాను, ఆయన కోపం వచ్చింది. కారణం చూస్తే చిన్నగా చెప్తుంది.
పర్యవసానం చూస్తే ప్రతిఫలం ఖచ్చితంగా కనబడుతుంది. హల్లెలూయా. ఎన్ని కుటుంబాలండి, ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. చిన్నదే ఏడుగు, ఏదో ఒక చిన్న మాట అనే నేనెందుకు తగ్గాలి. హల్లెలూయా. తిన్నారా మా ఏమిటా ఇలా పెంచాలనుకున్నావా, దాన్ని అంత పెంచాలి తెలుసా, నేనెందుకు రెస్పాన్స్ చేయాలి. హల్లెలూయా. ఈ టైంలో నేను ఏం చేస్తాను అని అంటే చిన్న గొడవ ఎక్కడ తీసుకెళ్ళింది అవ్వవాలి, ఆ బాణాన్ని వేసి ఎక్కడ తీసుకెళ్ళింది, విడాకులు తీసుకునే దాకా తీసుకెళ్ళి. హల్లెలూయా. చూడండి, మనం అనుకుంటాం నా భర్తకి నా మీద కోపం వచ్చింది, లేకపోతే నా భార్యకి నా మీద కోపం వచ్చింది, నా పిల్లలకి నా మీద కోపం వచ్చింది, గొడవ జరిగింది అనుకుంటాం. కానీ అది అపవాదిగా వేసినటువంటి బాణం తెలియదు. మనం ఎవరు తిట్టుకుంటాం, గొడవ జరిగింది నీకు మీ భర్తకి గొడవ జరిగింది, ఎవరు తిట్టుకున్నావు నువ్వు, భర్తను తిడతావు కదా. ఒకవేళ భార్యకి కోపం వస్తే భర్త ఎవరు తిట్టుకుంటాడు, భార్య చాలా కోపం వర్తించిందండి, నన్ను ఏంటండి అంటాడు. కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా, ఆమె ఏం ప్రాణం పనిచేస్తుంది. హల్లెలూయా. అది తెలిసినప్పుడు నువ్వేం చేయగలుగుతావంటే అబ్బాయి కొట్టగలుగుతావు. కానీ మనం ఏం చేస్తున్నాం, నేనేం తక్కువ నువ్వేం తక్కువ, గొడవ ఎక్కువ అయిపోతుంది. ఇది తెలియక. హల్లెలూయా. కానీ అమ్మగారు చేస్తున్నాడు విషయం మనకి తెలియట్లేదు, మనం ఇంకా పెట్టుకుంటున్నాం. కానీ ఎవరు చెప్తే వాళ్ళు ఏమన్నా సర్ది చెప్తున్నారా, కొంచెం నూనె వస్తారు వాళ్ళు. హల్లెలూయా. మంట ఎక్కువ చేస్తారు. హల్లెలూయా. అంతేకాని మంటని తగ్గించే తక్కువ, సమానం తక్కువ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్యకాల సమయంలో ఈ పగటి వేళ అపవాదిగాడు వేస్తున్న బాణం ఈ కుటుంబాలకు తగలకూడదు. హల్లెలూయా. ఈరోజు ఈ చివరి రోజు ఈ సభల్లో దేవుడు నిన్ను ఒక విడుదల పంపించబోతున్నాడు. గట్టిగా చెప్పండి కొంచెమా. చాలా గొడవలు గొడవలు గొడవలు. దీనికి కూడా ఒక మంచి ఉదాహరణ బైబిల్ గ్రంథంలో ఉంది, చూద్దాం. అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయం 36 నుంచి 41 వరకు. ఏ ఏ పట్టణంలో ప్రభువు ప్రచురపరచుమో ఆయా ప్రతి పట్టణం వెళ్ళి వారు ఎలా చూస్తామని పౌలు బర్నబాతో అనేది. అప్పుడు మార్కు వారి పేరుతో యోహానుతో వెంట పెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడేను. అయితే పౌలు పని కొరకు తమతో వారిని వెంట పెట్టుకొని పోవుట వారిలో ఏమేమి కలిగినందున, తీవ్రమైన వాదం కలిగినందున వారు ఒకరిని ఒకరు విడిచి వెళ్ళిపోయిరి. హల్లెలూయా. చాలమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనుకుంటాం నేను దేవుని సేవకున్నాను కదా, లేకపోతే నేను మంచి విశ్వాసి కదా, నాకెందుకు పని చేస్తారు ఈ బాణం. ఇక్కడ ఎవరు వెళ్ళిస్తారు, అపోస్తలులు. అంటే దేవుని పని కొరకు ఏర్పాటు చేయబడిన 12 మందిలో ఒకళ్ళు పౌలు బర్నబా. హల్లెలూయా. కూడా వాళ్ళిద్దరి పేర్లు పక్క పక్కనే ఉంటాయి, విడదీసి అస్సలు ఉండదు. ఎప్పుడైనా చూసారో లేదో మీరు, పౌలు రాసే ఉంటది కానీ విడదీసి ఉండదు. కానీ ఇక్కడ ఏ జరిగిందంట, వారిద్దరి మధ్య తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని విడిచి వేరే పోయారు. హల్లెలూయా. నేను మధ్యలో ఏం కలిగినప్పుడు అపవాదిగాడు విభజించుట అనే బాణాన్ని వేశాడు. హల్లెలూయా. యేసు ప్రభు శిష్యుల మీద కూడా బాణాలు పనిచేస్తాను. దేవునికి స్తోత్రం.
అందుకనే దేవుడి వాక్యంలో రాయబడి ఉంది కదా, ఏర్పరచబడిన వారి సహితము అపవాది ఏం చేస్తాడంట, మోసగిస్తుంది. ఇక్కడ శిష్యుల వాళ్ళు అనేక నడిపించిన వాళ్ళు ఇప్పుడు ఏమైపోతున్నారు అని అంటే, తీవ్రమైన వాదన జరుగుతుంది, గొడవ జరిగిన తర్వాత ఏమైపోయింది, ఇంత పేరైపోయింది. ఈ విభజించట అనే బాణం ఏర్పరచబడిన వాళ్ళు మధ్య చేస్తుంది. అపవాది వాడి బాణాలు విసురుతున్నాడు. ఆలోచించాడు. క్రైస్తవ కుటుంబాన్ని విసురుతున్నాడు. అందుకనే మనం జాగ్రత్త పడాలి. ఈరోజు మేము మంచిగానే ఉన్నాం కదండి, మా ఇంట్లో ఎందుకండి, మా అల్లుడండి. లేలియా ఎవరంట, మా అల్లుడా. ఆయన బయట చెప్పాడు కాబట్టి ఏం చేస్తుంది ఇవిడ, గొడవంతా ఆయన మీద తోసేస్తాం. లేకపోతే మా కోడండి, మా అబ్బాయి మంచి చూడండి. లేలియా కాదు, నీ కోడలు కాదు, నీ అల్లుడు కాదు, నీ కొడుకు కాదు, నీ కూతురు కాదు, నీ తల్లిదండ్రులు కాదు. ఎవరు పని చేస్తున్నారు తెలుసా, వాళ్ళను దేవుడా అపవాది పని చేస్తుంది. లేరియా అపవాది గాడు బాణం కాబట్టి వాళ్ళ ఇష్టం మధ్య ఏం కలుగుతుందంట, వాదం కలిగిందంట. తీవ్ర మామూలు గొడవ కాదు, చాలా గట్టి గొడవ జరిగింది. లేరియా గొడవ ఎక్కువైపోయింది, ఇద్దరు కలిసిపోయారు. హల్లెలూయా. ఈరోజు చూడండి, మన కుటుంబాల్లో ఇటువంటి జరగకూడదు. ఎన్నో కుటుంబాలు భర్తని విడిచిపెట్టేసి భార్య వచ్చి పుట్టింట్లో ఉండడం మనకి తెలియదా? ఎన్నో కుటుంబాల్లో ఉన్నాయి. మా కోడలు లేకపోతే మా కూతుర్ని తీసుకెళ్ళి మా అల్లుడు వచ్చి ఇక్కడే వచ్చేసి వెళ్ళిపోయాడండి అని ఏడ్చే తల్లిదండ్రులు ఉన్నారు. దానికి కారణం ఏంటో తెలుసా? అపవాది గాడి వేసిన విభజించుట అనే బాణం. హల్లెలూయా. ఈ బాణం వినకపోతే ఖచ్చితంగా నీ పిల్లలు జతపరచబడతారు, వాళ్ళు పెడతారు, వారి మధ్య. కానీ మనం ఏం చేస్తున్నాం, నా అల్లుడు తప్పు చేశాడు, లేకపోతే నా కోడలు తప్పు చేసిన దాని గొడవని ఇంకా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఈ విషయం తెలిసింది కాబట్టి ఇక్కడి నుంచి ఏం చేయాలి, మనం సైలెంట్ గా ప్రార్థన చేసి కనుక్కుంటేయడమే. ఎవరిని ఉంచింది కదా, బెంచీలు కుర్చీలు కాదు, ఎవరిని తిరగొట్టాలి, బాణాన్ని కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం లోపలికి వెళ్తుందా మీకు? కానీ స్త్రీలు ఎంత మంచివాళ్ళు అంటే, పొలంలో ఉన్నప్పుడు పని చేస్తున్నప్పుడు తెరిచి ఉంచిన పుస్తకాలు, మందిరం వచ్చినప్పుడు మూసి ఉంచిన పుస్తకాలు అన్ని మూసేస్తారు. కనీసం బైబిల్ కూడా తెరవాలి కొంతమంది. ఇక మనం ఎందుకో మూసేసింది, కళ్ళు మూసేసింది, చెవులు మూసేసింది, మొత్తం అన్ని కూర్చుంటారు. పుస్తకం అంతా మూసుకుపోద్ది. అందుకే నేను చెప్పింది ఏమీ లోపలికి వెళ్ళదు. కానీ తెరిచి ఉంటుంది అక్కడ. పక్కన ఎవరైనా ఈవిడ కోసం ఏమన్నా మాట్లాడుతున్నారా, వెళ్ళిపోద్ది లోపల. అది నా కోసమే మాట్లాడి, నీకెలా తెలుసు? ఏంటంట ప్రధాని చూసి నందే చెప్పి, సమస్య లేదు, నా కోసమే, నా గురించే. అక్కడ తెరిచి పెట్టారు బుక్కు, ఎక్కడికి వచ్చి మూసేసి పెట్టారు. ఇక్కడ సేవకులు గొంతు చీల్చుకొని అరిసి 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 వాకింగ్ చెప్తా ఉంటే ఏమో కళ్ళు మూసుకుపోతా ఉంటాయి, చెవులు మూసుకుపోతాయి. ఏం చెప్పామో మళ్ళీ చెప్పు అంటే ఏదో బాగా చెప్పారు వాకింగ్ బాగుంది, ఏం చెప్పారు అంటే బాగా చెప్పారమ్మా అంటారు. హల్లెలూయా. ఎంత మంచోళ్ళో స్త్రీలు. మీకోసం మీరు చెప్పండి, కొట్టుకోండి. ఎంత దారుణం కదా. బయట వెళ్ళినప్పుడు లేకపోతే అందనుకోండి, అక్కడ బుక్ తెలుస్తుంది. ఇక్కడ సేవకి
అనుకో అనుకో లోపలికి ఇదంతా మూసేసి ఉంచుతారు. హల్లెలూయా. చూడండి క్రైస్తవులు ఎంత చక్కగా ఉన్నారో. తెరిచి ఉంచిన పుస్తకమేమో బయట, మధ్యలోకి వచ్చినప్పుడు మూసేసిన పుస్తకాలు. హల్లెలూయా. లోపలికి వెళ్తూ ఏమి వెళ్దు. ఇక్కడ నుంచి ఆ గేట్ దాటి ఆ డోర్ దాటి బయటకి వెళ్ళారా మళ్ళీ ఓపెన్ అయిపోతుంది, ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోతుంది. హల్లెలూయా. అందుకనే మనకి ఏ ఆశీర్వాదం రావట్లేదు. అక్కడ విషయాలు కానీ మనం ఏం చేస్తాం, తోటలోకో లేకపోతే పొలానికో పని దగ్గరకో లేకపోతే ఏదైనా ఫంక్షన్ కో ఇంట్లో ఉన్నప్పుడు మన అత్తగారు ఇంట్లో వినపడాలి కదా, ఇంట్లో ముగ్గురు ఎగబడతాడు. హల్లెలూయా. కానీ మందిరానికి వచ్చినప్పుడు మాత్రం అన్ని మూసేస్తారు. అసలు ఏది అందు గొంతు చీల్చుకొని ఎంత వాక్యం చెప్పినా ఏమి చెప్పాను అని అంటే మరలా తిరిగి ఎవరు చెప్పరు. హల్లెలూయా. అంత మంచివాళ్ళు మన విశ్వాసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం వినేటప్పుడు మనం సంతోష హృదయం కలిగి విన్నప్పుడు, నువ్వు సంతోషంగా విన్నావు అనుకో, సంతోషంగా పట్టుకోసుకుంటావు. నువ్వు ఇక్కడ దుఃఖంతో కూర్చున్నావు అనుకో, ఇంటికి వెళ్ళి దుఃఖమే. హల్లెలూయా. అందుకనే ఇక్కడ మీరు ఎలా ఉండాలి, సంతోషంగా వాక్యం వింటే నువ్వు సంతోషంగా అన్ని చేస్తాడు. ఇక్కడ కూర్చొని ఆ బాధ అంతా నెత్తి మీద పెట్టుకొని బరువంతా నెత్తి మీద పెట్టుకొని కూర్చుంటే ఇంటికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అదే బాధ ఎంత తీసుకుపోతారు. ఇది నాదేనమ్మా, ఈ తక్కువ నాది, ఈ బాధ అంతా నాది, ఈ బరువంతా నాదే మోసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. కానీ యేసు ప్రభువు ఏమన్నాడు తెలుసా, నీ బాధ నా మీద వెయ్యి అంటే మనం ఎక్కడ వెళ్తున్నాం, మన నెత్తుల మీద వేసుకుంటున్నాం. హల్లెలూయా. మందిరానికి వచ్చినప్పుడు బాగా కూర్చుంటారు, వాక్యం అంతా భారం ఉపయోగించినట్టు ఉంటది. మళ్ళీ అమ్మో ఇది చేశాను అదే ఇది అని మోసుకుని వెళ్ళిపోతాం. హల్లెలూయా. మందిరంలో ఏదైనా విడిచిపెట్టేస్తారు, బైబిల్ వదిలేసిన వాళ్ళు ఎవరన్నా చెప్పులు వదిలేసి వెళ్ళిపోతారా? కానీ ఏమో అన్ని వెళ్ళిపోతారు. కానీ దేవుడు ఏమన్నాడు, నీ భారాన్ని ఎక్కడ పెట్టు వదిలి అని అంటే మరలా మోసుకొని ఇంటికి వెళ్తారు. మరి ఏమైనా సమస్య తీరుతాడంటారా? చెప్పాలి అమ్మా, సమస్య తీరుతాడా? తీరదు. హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధిలో వాక్యం వినే ఆ కొద్ది సమయం నువ్వు మనస్సు తెరిచి పెడితే కనుక దేవుని వాక్యం లోపలికి వెళ్తాది. ఆ లోపలికి వెళ్ళిన వాక్యం ఏం చేస్తాడంటే నువ్వు జీవింపజేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత నాలుగవది ఈ పాఠం ఏంటి, నాలుగవ పాఠం ఏంటి, మన ప్రవర్తన కలిగే దీన్ని కూడా చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 2వ వచనం. కారణం లేకుండా ఈ కారణం తగిలిన వాళ్ళు ఏమవుతారు అంటే కారణం లేకుండానే గుర్తించడం ప్రారంభిస్తారు. హల్లెలూయా. చదవండి. వారు భోజనం చేయించుండగా ఆయన అప్పగింపబడనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా 12 మంది శిష్యుల్లో ఒకడు. అతనికి యేసు అంటే చాలా ఇష్టం. కానీ అప్పుడు ఏమవుతుంది అని అంటే యేసు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఒక బాణం పనిచేస్తా ఉంది. ఏంటి ఆ బాణము అని అంటే యేసయ్యను అప్పగించాలి అనే బాణం. హల్లెలూయా. వాడిలో వినిపిస్తున్న యేసు ప్రభు మొక్క విరిచి ఇచ్చేసరికి సడన్ గా లేచి వెళ్ళిపోయాడంట. హల్లెలూయా. చూడండి విచిత్రం. ఇప్పుడు యేసు ప్రభు చేసిన అద్భుతాలు సూచక్రియలు చూస్తూ ఉన్నాడు, చక్కగా విరిచి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత తినాలి, తినకుండా ఏం చేశాడంట, సడన్ గా లేచి వెళ్ళిపోయాడంట బయటికి. ఎందుకు వెళ్ళిపోయాడు అని అంటే వింత ప్రవర్తన. ఏం బాణం తగిలింది,
హల్లెలూయా. యేసు తోడున్న శిష్యుడికి కూడా బాణం తగిలింది. హల్లెలూయా. హల్లెలూయా. కారణం ఏంటి అంటే వింత ప్రవర్తన అనే బాణం విసిరాడు అపవాది. ఇప్పుడు చూడండి, ఇది కూడా మన యొక్క కుటుంబంలో కనిపిస్తారు. ఎలాగా అంటే బంధువులందరూ కూర్చొని దేవుని సన్నిధిలోనో లేకపోతే చూడండి, ఒక ఫంక్షన్ కి వెళ్ళారనుకో, ఫంక్షన్ లో అందరూ ఉన్నారు, బంధువులు అందరూ ఉన్నారు. సడన్ గా ఒక్కొక్కరికి ఏమవుతుందో తెలీదు, లేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు దాన్ని ఇక్కడ కూర్చోండి కదా, ఎక్కడికి వెళ్ళిపోయింది అని ఏమో ఎవరికో నచ్చదు, ఎవరు వచ్చారు ఈవిడికి నచ్చలేదు వెళ్ళిపోయింది. మళ్ళీ కూర్చుంటారు, వారికి నచ్చి లేకపోతే వాక్యం చెప్తున్నప్పుడు ఏదైనా నచ్చలేదు అనుకోండి, దూరం తగ్గు, అది బాణం అలా దిగిపోద్ది. వెంటనే ఏం చేస్తారు, మందిరం నుంచి లేచి బయట వెళ్ళిపోతారు. మీరు కాదులే, మీరు చాలా మంచోళ్ళు, నేను మీ గురించి చెప్పాలి, మా విశ్వాసుల కోసం చెప్తాను. వింత ప్రవర్తన కదా. చాలా మంది చూడండి, అప్పుడు ఉంటారు, ఏమవుతుందో తెలియదు, వెంటనే పక్కకు ముడిచేసుకుంటారు. ఏమైంది మూడవ అంటే గురించి లేదా ఈసారి మీకు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఎదురైంది అనుకోండి, మీరు వెంటనే గ్రహించాలి ఏమని, లోపల అపవాది గాడు బాణం తగిలింది దీనికి. వెళ్ళిపోయారనుకో, నవ్వుతా 10 మంది నవ్వుతా ఉంటే వాళ్ళకి నచ్చదు, 10 మంది సంతోషంగా ఉంటే నచ్చదు, వెళ్ళిపోతారు. వాళ్ళలో ఏం దూరింది అనమాట, ఎంత ప్రవర్తన. ఇది కూడా అపవాది గాడు వేసినటువంటి బాణం. దేవునికి స్తోత్రం. ఏం చెప్పారు, మొదటిది ఏంటి, మరణం అనే బాణం. రెండవది శ్రమ అనే బాణం. మూడవది విభజించడం అనే బాణం. నాలుగవది వింత ప్రవర్తన అనే బాణం. ఐదవది ఏంటి అని అంటే మృంగేసే బాణం. తినడం కోసం చెప్పట్లేదు. ఇప్పుడు మింగాలనుకోండి, ఏం చేస్తాం, మొత్తం మింగుతామా, కొంచెం కొంచెం మింగుతారా? టాబ్లెట్ వేస్తున్నాం, దాన్ని ఏమంటారు, టాబ్లెట్ మింగడం అంటారా, మింగటం అంటారు. టాబ్లెట్ చిన్న చిన్న ముక్కలు వేసుకుని తింటారు ఎవరైనా? ఏం చేస్తాం, మొత్తం ఒకేసారి వేసుకుని మింగేస్తాం. లేదుగా, ఇది కూడా మింగి వేసే బాణం. లేదుగా, చూడండి, ఒక ఆస్తి, కష్టపడి సంపాదించిన ఆస్తిని ఒకేసారి మింగేసేలా చేస్తుంది అపవాది. మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా. కొంతమంది కుటుంబాల్లో చాలా కష్టపడి ఆస్తి సంపాదిస్తారు, ఏమవుతాదో తెలీదు, సడన్ గా ఏమవుతుంది అంటే భారీ నష్టం వచ్చేస్తారు. వ్యాపారం నష్టం, వారు సంపాదించిన నష్టం. అందుకనే చాలా మంది అంటారు, వీళ్ళు పూర్వం చాలా మంచిగా బతికారండి, మంచిగా ఉన్నారండి, ఉన్నతంగా ఉండేవాళ్ళండి, మంచి ధనం ఉండేదండి, వీళ్ళకి నష్టం వచ్చిందండి, ఇప్పుడు ఏమీ లేని స్థితికి వచ్చేసారు. కదా. చాలా మంది ఏమంటారు, పూర్వం మంచిగా బతికినండి అని ఇప్పుడు బతికిపోయారు, ఏమి లేనట్టుగా అయిపోయారు. ఏమైంది, ఏం జరిగింది, అపవాది గాడు బాణం వేశాడు, వాళ్ళు సంపాదించిన ఆస్తి నష్టం. ఇది కూడా బైబిల్ గ్రంథంలో ఒక మంచి ఉదాహరణ ఉంది. చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 19 నుంచి 19 వచ్చినారు. దేవుడు యోబుకి కలిగినటువంటి ఆస్తి అంతటి మీద కంచె వేశాడంట. ఎప్పుడైతే దేవుడు ఆ కంచె తీసేశాడో వెంటనే అప్పటి ఏ బాణం వేశాడు తెలుసా, యోగి మీద బ్రిడ్జి వేసే బాణం. లేదా యోగి యొక్క ఆస్తి అంతా ఒక్క రోజులో ఏమైంది, నష్టం మొత్తం పోయింది. లేదా సంపాదించింది ఏదో
పూర్తిగా నేల మట్టిని తీసుకొచ్చేసింది యోగుని. హల్లెలూయా. కానీ మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఏమని రాయబడి ఉంది? చదవండి ఒక్కసారి. ఒక మనుష్యుడు న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి విసర్జించిన వాడు. అతనికి 7 తూర్పు దిక్కు జనులందరిలో అతనికి ఆస్తిగా ఉండను కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతనికి గొప్పగా ఉండేను. హల్లెలూయా. అంటే హల్లెలూయా. ఆస్తి ఆ దేశంలో, కానీ ఏమైంది? ఒక దేశంలో అనే బాణాన్ని ఇస్తున్నాడు. యోగు సంపాదించిన ఆస్తి అంతా పోయింది. ఎంత నష్టమో చూడండి. ఈ దినాల్లో చాలా మంది కుటుంబాల మీద భారీ నష్టాలు తీసుకొస్తున్నాడు. వ్యాపార నష్టం, కుటుంబాల్లో వాళ్ళు సంపాదించిన ఆస్తిలో నష్టం కోల్పోతున్నారు. సడన్ గా రింగేస్తుంది అవ్వాలి. అది దేవుని చిత్తమా? చెప్పండి. దేవుడు సహిస్తాడు దాన్ని? సహించడు. దేవుని ఉద్దేశం కాదని, దేవుని నువ్వు దేవుడు ఇచ్చిన ఆస్తిని, లేకపోతే నువ్వు సంపాదించిన ఆస్తిని, నీ చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాను అని అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఒకేసారి చేస్తున్నాడు. నీ బాణాలు ఉన్నాయి చూడండి, ఇంకా చాలా ఉన్నాయి. అన్ని చెప్పడానికి టైం లేదు, కానీ చూడండి ఒక్కొక్కటి మనం లేదా కనబడుతున్నాయి. నష్టం, భారీ నష్టం, మామూలు నష్టం కాదు. సంపాదించింది ఒకేసారి పోయింది అనుకోండి, వ్యాపారంలో పోయింది అనుకోండి, ఎంత బాధ కలుగుతుందండి. యోగికి ఎంత బాధ కలిగిందో. హల్లెలూయా. అయితే మీరు అనొచ్చు, మరి ఈ బాణాలన్నీ చెప్పారు, ఈ బాణానికి మేము గురి కాకుండా ఏం చేయాలి? ఎందుకు క్రైస్తవులు కూడా ఈ బాణాలు తగులుతున్నాయి? ఇది చెప్పకపోతే ఈ వాక్యానికి అర్థం ఉండదు. లేదా బాణాల కోసం చెప్పాను. ఆ బాణాల వల్ల జరిగేది ఏంటో, ఎందుకు తగులుతున్నాయో చెప్పాలి. చెప్పకపోద్దంటారా? చెప్పాలి. మీకు టైం అయిపోయింది, నాకు ఇచ్చిన సమయం అయిపోయింది. చెప్పమంటారా? అడిగింది నాకు. ఎందుకు మనకి తగులుతున్నాయి బాణాలు అంటే స్పీడ్ గా చెప్తాను చూడండి. రక్షణ కవచం లేని జీవితం. లేదా అంటే తిరిగి జన్మించిన అనుభవం లేని వారికి ఈ బాణాలు తగులుతాయి. మీరు అనొచ్చు, మేమందరం తిరిగి జన్మించిన వాళ్ళమే, మేము బాప్తిస్మం తీసుకున్నాం, ప్రభువుని అంగీకరించాం, తిరిగి జన్మించిన అనుభవం అని చెప్పచ్చు. అయితే కొంతమంది తిరిగి జన్మించాను అనే ప్రబలం ఉన్నారు, కానీ నిజంగా తిరిగి జన్మించిన అనుభవం కనుక ఉంటే నీకు ఆ పాఠం తగలదు. హల్లెలూయా. తగులుతుంది క్రైస్తవులకి అని అంటే ఏం లేదు, తిరిగి జన్మించిన అనుభవం లేదు. హల్లెలూయా. తిరిగి జన్మించిన అనుభవం అంటే 2 ముక్కల్లో చెప్తా. ఒక్కసారి జన్మిస్తే 2 సార్లు చనిపోవాలి, 2 సార్లు జన్మిస్తే ఒక్కసారి చనిపోవాలి. ఇదే తిరిగి జన్మించడం. హల్లెలూయా. ఏమర్థమైంది? 2 సార్లు జన్మించడం అంటే ఏంటి? ఒకసారి తల్లిగా జన్మించడం, రెండవది బాప్తిస్మం తీసుకోవడం. ఈ 2 ఉన్నప్పుడు నీకు ఒకటే మరణం. మీద నువ్వు బ్రతికినంత కాలం బ్రతుకుతావు, మరణిస్తావు. కానీ 2 కానీ నువ్వు ఒక్కసారి జన్మించావు, నీకు 2 చావులు ఉన్నాయి. ఒకటి నీ శరీర సంబంధమైన మరణం. నువ్వు మరణించిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్తావు. అది 2వ మరణం. హల్లెలూయా. ఇప్పుడు 2 సార్లు జన్మిస్తారా, ఒకసారి జన్మిస్తారా? హల్లెలూయా. 2 సార్లు జన్మిస్తే ఒకసారి చచ్చిపోతాం. హల్లెలూయా. ఇక్కడ కళ్ళు మూసి అర్థం చేసుకుంటాం, అది మంచిదా? ఇక్కడ కళ్ళు మూసుకొని మళ్ళా నరకాది మీద అక్కడ కళ్ళు తెరవడం మంచిదా? చెప్పండి. తిరిగి జన్మించే అనుభవం ఉంది, కానీ నిజమైన
భక్తి లేదు. హల్లెలూయా. రక్షణ పొందిన వ్యక్తికి రావాల్సిన ఆశీర్వాదాలు నీకు రావట్లేదు అని అంటే నువ్వు సరైన విధానం నువ్వు తిరిగి జన్మించలేదు. హల్లెలూయా. అలా తిరిగి జన్మించిన వాడికి ఈ బాణాలు పనిచేయవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మీరు ఎలా ఉన్నారో మీరు పరిశీలించుకోండి. రెండవది ఏంటి అని అంటే నిలువెచ్చని జీవితం, ప్రార్థన జీవితం. అటు ప్రార్థన, ఇటు లోకం, అటు లోకం, ఇటు అన్ని ప్రార్థనలకు కూర్చోవడం. నిలువెచ్చని కూడా ఏమవుతుంది? బాణం తగులుతాయి. హల్లెలూయా. సరైన భక్తి, సరైన ప్రార్థన జీవితం లేనప్పుడు నువ్వు సగం లోకాలు ఉండి సగం దేవుడు ఎలా కుదురుతుంది? అక్కడ దేవుడు ఆశీర్వాదం, ఇక్కడ ఇది రాదు. ఉంటే వెచ్చగా ఉండాలి, ఉండాలి. నువ్వు వెచ్చగా ఉంటే ఏ ఆశీర్వాదం? అందుకనే దేవుడు అన్నాడు, నువ్వు వెచ్చగా ఉండు, నువ్వు నువ్వెచ్చగా నువ్వు వేస్తానంటు. జీవితం దేని చూపిస్తుంది అని అంటే ప్రార్థన లేని జీవితం. ఇది కూడా మనకి ఏమవుతుంది అని అంటే బాణాలు తగులుతాయి. హల్లెలూయా. మూడోది ఏంటి అని అంటే సహవాసం. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? పరిశుద్ధ సహవాసం చేస్తే నీకు ఆ బాణం తగలదు. నీ యొక్క సహవాసం, ఇందాక నేను ఆల్రెడీ చెప్పా, మామిడి చెట్టుకి గురి పెడితే పక్కన జాంకాయ పడింది, గురి తప్పి పడింది. హల్లెలూయా. అంటే నువ్వు పరిశుద్ధ సహవాసం చేస్తున్నప్పుడు నీకు అది తగలదు. కానీ నువ్వు వేరే వ్యక్తులతో నువ్వు సహవాసము చేయకూడని వ్యక్తి ఉన్నప్పుడు అపవాది గారు వాడికి వేసిన బాణం ఎవరు పక్కన నీకు తగలచ్చు. హల్లెలూయా. సహవాసం విషయంలో నువ్వు జాగ్రత్త పడితే నీకు బాణం తగలదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే దేవుడు అంటున్నాడు, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు అన్నాడు. నువ్వు ఆత్మీయంగా ప్రార్థన జీవితాన్ని దేవుడితో నీకు సహవాసం ఉన్నప్పుడు అది వర్ధిల్లదు. కానీ మనమేమో మనం నచ్చినట్టు చూపిస్తాం. మనం ఏమంటాం? దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడండి ఈ సంవత్సరం. ఏంటమ్మా? నాకు విరోధంగా రూపింపబడింది, ఏది వర్ధిల్లదు అన్నాడు. మరి దేవుడి లాభం ఎక్కడుంది? మనలో. హల్లెలూయా. నీకు సరైన ఆత్మీయ జీవితం, భక్తి లేనప్పుడు, దేవుడితో నీకు సహవాసం లేనప్పుడు, ప్రార్థన లేనప్పుడు ఖచ్చితంగా ఆ బాణాలు మనకి తగులుతాయి. హల్లెలూయా. నాలుగవది అపవాది యొక్క తంత్రాలను మనం నిర్లక్ష్యం చేసినాం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, చాలా మంది నాకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు, లేకపోతే దేవుడు నన్ను విడుదల పరిచాడు, నేను భక్తి చేస్తున్నాను కాబట్టి నన్ను అపవాది ఏమీ చేయలేదు, నేను అంతగాదు ఎంత అని గొప్పని చెప్పుకుంటా వెళ్ళారనుకో, మన లోపల సరుకు లేకుండా వెళ్ళామనుకోండి, అపవాది గారు ఏం చేస్తాడు తెలుసా? తరిమి కొడతాయి. నేను పరిచయం చేస్తున్నటువంటి ఒక ప్రాంతంలో వేరే సేవకులు ఉన్నారు. ఆయన ఒక మాస్టర్, ఆయన పరిచయం చేస్తున్నారు. కానీ దెయ్యం పట్టిన వాళ్ళు వచ్చారనుకోండి, కలిపేసుకుంటాడు. దెయ్యం అంటది, నువ్వు బయటికి రా, నేను సంగతి చెప్తానంటాను. ఆయనకి భయం. ఎందుకు సేవ చేస్తాను? ఎందుకు భయం? లోపల ఏం లేదు, సరుకు లేదు. మన భాషలో చెప్తున్నాం, లోపల సరుకు. ఆయన అంటాడు, నేనేం చేయలేనమ్మా, నేను వెళ్ళమనలేను. సాయంత్రం రాజు అనేది మాస్టర్ గారు వస్తాడు, ఆవిడ దగ్గర ఆవిడ దెయ్యాలు బాగా వెళ్ళిపోతాయి. నేనేమన్నా పోత వహించున్నా? నేను ఆ ప్రాంతంలో అడుగు పెట్టగానే గదగద వణుకుంటూ పరిగెత్తుకు వెళ్ళిపోతాయి దెయ్యాలు. ఆయన దగ్గరికి ఏమో దెయ్యాలు వెళ్తున్నాయి, నేను వస్తే అయిపోతాను. మన లోపల అపవాది యొక్క సంస్కారాలను మనము నిర్లక్ష్యం చేసినప్పుడు ఖచ్చితంగా బాణాలతో ఉన్నాయి.
తర్వాత దేవుడిచ్చినటువంటి ఆయుధాలను లేకపోతే దేవుడిచ్చిన అధికారం ఉపయోగించాలి. లూకాసు 10:19 రాయబడి ఉంది, సత్య బోధించండి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను అంటున్నాడు. లేదా నీకు అధికారం ఉంది, ఆ అధికారాన్ని నువ్వు వాడినప్పుడు దాన్ని జయం వస్తాయి. లేదా నేను చెప్పాను 5 అనుకోండి, స్పీడ్ చెప్పేది గుర్తుంటారు. కొంతమంది రాసుకోలేని వాళ్ళు ఉన్నారు, అందుకని మొదటిది ఏంటి? ఇది కాదు, రక్షణ, తిరిగి జన్మించిన అనుభవం లేకపోతే. రెండవది అయ్యో ఇక్కడ వేసిపోయింది, ఇంకేసి పని చేస్తుంది అది. ఎందుకు మనకి బాణాలు తగులుతున్నాయో చెప్పుకుంటా వచ్చాను. రెండవది నిలువెచ్చని జీవితం, ప్రార్థన జీవితం. మూడవది సాహసం, వెరీ గుడ్. నాలుగవది అపరాధ తంత్రాలు నిర్లక్ష్యం చేయడం. ఐదవది దేవుడు ఇచ్చిన అధికారాన్ని వాడుకోకపోవడం. 5 చెప్పా. ఈ 5 కనుక మనకి తెలిస్తే, వాటిని వాడితే మన దగ్గరికి కూడా ఈ బాణాలు రావు. ఈ రోజు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన మీ అందరికీ చెప్పబడిన శుభవార్త ఏంటి అని అంటే, నేను ఈ బాణాల నుంచి వీరందరినీ విడుదల పరుస్తాను. నిజంగానే దేవుడు ఒక ప్రవచన వాక్కును నాతో మాట్లాడుతున్నాడు. ఇక్కడికి వచ్చిన వారిలో ఈ 5 పని చేయకుండా దేవుడు విడుదల పరుస్తున్నాడు. మీ కుటుంబాల్లో అకాల మరణాలు జరగకుండా, సంతానాలు వాడు వేసే ప్రాణాలు తగలకుండా, విచిత్రమైన ప్రవర్తన చేసేవాళ్ళు, విడదీసేటువంటి బాణాలు, ఇవన్నిటి నుంచి దేవుడు ఉదయకాలం అందరినీ పడదాం. ఎక్కువ టైం తీసేసుకున్నానా? ఎంత మందికి విడుదల కావాలి అని ఆశపడుతున్నారు? చెయ్యొద్దండి. మా కుటుంబాల్లో ఈ బాణాలు పని చేయకూడదు. ఖచ్చితంగా మాకు విడుదల కావాలి. దేవుడు ఒక దైవికమైనటువంటి సన్నిధిని ఈ మధ్యాహ్నం ఈ మందిరంలోనికి విడుదల పరచబోతున్నాం. అందరు ఏడ్చి నిలబడదాం. 1 నిమిషం. దేవుడు పరిశుద్ధ నిలబడాలి. మీరు లేచిన కాల్చేవాడు. ఒకసారి కూర్చోండి, మళ్ళీ కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. ఒకసారి నీట్ గా కూర్చోండి. ఈసారి కూర్చొని వస్తున్నాయి. ఇప్పుడు ఎక్కువ ఒకటి నిజంగా ఇది ఒక అనుభవం కాదు, జరిగేటటువంటి కార్యం.